హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వేదాంత ఫౌండేషన్ 9th అండ్ 10th యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్లీ బయాలజీ విత్ మీరెడ్డి సార్. ముందుగా నా ఆడియో అండ్ వీడియో మీకు క్లియర్ గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఇవాళ మనము ఆల్ రౌండ్ గా మొత్తం టిష్యూస్ అనే కాన్సెప్ట్ మీద తర్వాత ఏదైతే 12.1 గా ఉన్న క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఉందో వాటి రెండింటి మీద అసెర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. పెక్యులర్ గా అసెర్షన్ అండ్ రీజనింగ్ ఓకేనా. ఒకవేళ టైం కుదిరితే అక్కడ ఒక 5 or 6 బిట్స్ అనేటువంటి కూడా మధ్యలో చేద్దాం ఓకేనా. డోంట్ వరీ త్వరగా. ఎస్ వెరీ గుడ్. సరే ఓకే వెరీ గుడ్. సరే స్టార్ట్ చేద్దామా. ఓకే చూడండి, ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం ఇదే వచ్చింటే ఖచ్చితంగా ఇదే ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు సార్ అంటే ఖచ్చితంగా మీరు ఏ సెషన్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క సెషన్ని మీరు అటెండ్ అయ్యేందుకు పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే కన్నా ఖచ్చితంగా సెషన్స్ అనేటువంటి వాటిని మీరు మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ మీరు దాన్ని క్లిక్ చేసుకొని ఆన్ చేసుకొని పెట్టుకున్నారు అని అంటే కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. అది ఫస్ట్ థింగ్. మరి సెకండ్ థింగ్, అలానే ఏ విధంగా అయితే మనకి యూట్యూబ్ ఛానల్ ఉందో అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది పెక్యులర్ గా మన వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దాన్ని మరి ఎలా సార్ జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటిది మీరు కనుక స్కాన్ చేశారు అంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి సార్ అక్కడ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మేము చూస్తున్నాం కదా, మరి యూజ్ ఏంటి అని అంటే సింపుల్. అక్కడ మనకి పీడిఎఫ్ నోట్స్ అనేటువంటి అవైలబుల్లో ఉంటాయి. అంటే ఆ లింక్ ఏదైతే కావాలనో అది అవైలబుల్లో ఉంటుంది. తర్వాత లైవ్ సెషన్స్ యొక్క అప్డేట్స్ అనేటువంటి కూడా మీకు అక్కడే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏవైనా కానీ ఉంటే మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఏమవుతుంది అని అంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీరు దాన్ని జాయిన్ అయితే చాలా బెనిఫిషియల్ మీకు. మరి సార్ నాకది తెలియదు, మరి ఇంకోసారి ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ అనేటువంటి దానిట్లో కూడా ఉంటుంది. ఓకే, ఏదన్నిట్లో డిస్క్రిప్షన్ అనే దానిట్లో. మరి అదేనా సార్, అది కాకుండా మీరు ఒక్కసారిగా మీరు యూట్యూబ్ అనేటువంటిది ఓపెన్ చేశారు అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏంటి, యూట్యూబ్ అనేటువంటిది మీరు ఓపెన్ చేస్తే ఓకేనా, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇదిగో ఇక్కడ మనది కనబడుతుంది కదా, దాన్ని ఇలా క్లిక్ చేస్తాం సింపుల్గా. అలా క్లిక్ చేయగానే ఏమవుతుంది చూడండి, వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th. గుర్తుపెట్టుకోండి మన లోగో అనేటువంటిది 9 and 10 అని కింద కనబడుతుంది, అండ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఇలా కనబడుతుంది. అర్థమైందా? ఏంటి ఫౌండేషన్ అని చెప్పేసి ఇలా కనబడుతుంది. సో జాగ్రత్తగా మీరు ఆ పాయింట్ నోటీస్ చేయాలి. లోగో ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వేరియస్ ఛానల్స్ అనేటువంటివి ఉంటాయి ఓకేనా. సో ఆ ఛానల్స్లో మనది ఖచ్చితంగా మీరు రికగ్నైజ్ చేయగలగాలి అంటే కంపల్సరీగా అది తెలిసి ఉండాలి ఆ తేడా. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ అని కొట్టండి ఓకేనా. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయలేదండి సార్ మరి మీరు అని నన్ను అడగద్దు, ఎందుకంటే నాకు లాగిన్ లేదు ఓకేనా. మనకి జీమెయిల్ అనేటువంటిది ఉంటేనే అవుతుంది అనమాట. సో మీ దాంట్లో ఖచ్చితంగా జీమెయిల్ అనేటువంటి కంపల్సరీ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అనేది సింపుల్గా అలా క్లిక్ చేయగానే సబ్స్క్రైబ్ వస్తుంది అనమాట ఓకేనా. ఏంటి సబ్స్క్రైబ్ అని చెప్పేసి వస్తుంది. మరి అదొక్కటేనా సార్ అంటే అదొక్కటే కాదు నాన్న. ఇదిగోండి ఇక్కడ లైవ్ అనేటువంటి దాని మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఖచ్చితంగా మనకి అక్కడ ఏమవుతుందంటే ఆ రోజు జరిగేటువంటి లైవ్ సెషన్స్ అన్నిటిని కూడా మీరు ఈజీగా చూడొచ్చు. చూడండి ఇక్కడ సోషల్ లైవ్స్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మరి వాట్ అబౌట్ ది ప్లేలిస్ట్ సార్ అంటే ఆ ప్లేలిస్ట్ మనకు క్రూషియల్. మనం చెప్పేసినటువంటి ఏవైతే టాపిక్స్ అన్ని ఉంటాయో అవన్నీ కూడా మనము ఏ దానికి సంబంధించి 9th క్లాస్ అయితే 9th క్లాస్, బయాలజీ అయితే బయాలజీ, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, అలా మనకి అరేంజ్ చేసి ఉంటాయి అనమాట ప్లేలిస్ట్ లాగా. అర్థమైందా? అంటే సింపుల్గా అక్కడ ఏమంటే మనం గంగా మన యొక్క ప్లేలిస్ట్ బయాలజీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేటువంటిది మీరు గంగా చూసారు అని అంటే క్లియర్గా అక్కడ మీకు బోలెడ్ అన్ని క్లాసెస్ అనేటువంటిది ప్లేలిస్ట్ ఉంది. అర్థమైందా? అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇది ఇప్పుడు చెప్పాను చూడండి, ఇక్కడ కనబడుతుందా ఏపీ సిబిఎస్ఈ కంప్లీట్ చాప్టర్స్ లైన్ బై లైన్ అని చెప్పేసి. ఎవరిది? క్లాస్ 9th. ఏదది? బయాలజీ. అర్థమైందా? మరి దాన్ని కాగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారు అంటే అక్కడ మీకు
కావలసిన ప్రతి ఒక్క యూనిట్ ని క్షుణ్ణంగా ఇలా విడమర్చి మరీ చెప్పారనమాట. ఏంటి ఇలా ప్రతి ఒక్కదాన్ని లైన్ ని విడమర్చి చెప్పినటువంటి క్లాసెస్ అనేవి ఉంటున్నాయి. సో వాటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? కంపల్సరీగా వాటి చూడండి. మరి ఏవేవి ఉన్నాయి సార్ అంటే ప్రతి ఒక్క యూనిట్ ఉంది. ప్రతి ఒక్క యూనిట్ అక్కడ ఉంది. సో మీరు ఇవి గంగా ఈ క్లాసెస్ గంగా పర్ఫెక్ట్ గా విన్నారు అని అంటే అరౌండ్ గా 20 అవర్స్ ఉంటుంది. అరౌండ్ గా ఒక్కొక్క చాప్టర్ 6 to 7 అవర్స్ తీసుకున్నా అరౌండ్ గా మనకి మొత్తం 3 చాప్టర్స్ కాబట్టి 3 చాప్టర్స్ కూడా నీకు ఓవరాల్ గా ఎంత అవుతుంది అని అంటే 20 అరౌండ్ గా ఆస్పాస్ 20 అవుతుంది అనమాట. సో ఆ 20 అవర్స్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ ఉన్నటువంటి ఏదైతే టైం ఉందో అప్ టు టిల్ ఎంతవరకు ఉంది మనకి మార్చ్ వరకు ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఈ 20 అవర్స్ వరకు దీని మీద ఇన్వెస్ట్ చేయగలిగితే రోజుకు 1 అవర్ చేసుకోండి చాలు. రోజుకు 1 or 2 అవర్స్ అలా చూడగలిగి ఫైనల్ వరకు మీరు చూశారు అని అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఏ టెక్స్ట్ బుక్ అవసరం లేదు, ఏ నోట్స్ అవసరం లేదు, ఏ ప్రైవేట్ గైడ్ అవసరం లేదు. ఖచ్చితంగా 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అన్ని కూడా మీకు ఇక్కడే అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా సార్ ఎగ్జామ్ టైంలో మేము అన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, ఏ విధంగా మేము గుర్తుపెట్టుకోవాలి అని అంటే సింపుల్ గా దానికి ఇక్కడ వస్తుంది. అర్థమైందా? ఏంటి ప్లేలిస్ట్ అనేది ఇందాక చూసాం కదా, ఆ ప్లేలిస్ట్ లోనే మీరు గంగా కాస్త కిందికి వెళ్ళారు అంటే మైండ్ మ్యాప్స్ అనేటువంటివి మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ ప్లేలిస్ట్ లో. ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన వీడియోస్ ఆ సబ్జెక్ట్ కి ఉంటాయి. 9th కు ఉంటుంది, 10th కు ఉంటుంది. చూడండి, గ్రేడ్ 9 ఏపీ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేటువంటి దానికి మైండ్ మ్యాప్. అక్కడ ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే మీకు కావాల్సినటువంటి ఏవైతే వీడియోస్ అవసరమో అవి మీకు ఇక్కడ ఉంటాయి. అర్థమైందా? ఏది ఇదిగోండి, మైండ్ మ్యాప్స్ క్లాస్ 9th ఏపీ బయాలజీ రెడ్డప్ప సార్ బై వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th. అర్థమైందా? ఇక్కడ ఏమున్నాయి చూడండి, ప్రతి ఒక్క యూనిట్ ఉంటుంది. ఒక యూనిట్ ఏది 3rd యూనిట్ లేదు, అది కూడా నేను చేసేస్తాను, కంపల్సరీగా చేసి ఇచ్చేస్తాను. సో అది అయిపోయిందంటే మనకి మొత్తం ఓవరాల్ గా అన్నిటికీ అయిపోయినట్టే. ఓకే, మైండ్ మ్యాప్స్ ఏంటి సార్ అంటే 50 minutes లో మొత్తం కూడా మనకి సబ్జెక్ట్ అంతా ఆ చాప్టర్ అంతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చెప్పారు సార్ మీరు సరిగ్గా చెప్పిండరు, అదేమీ లేదు. చూడండి, మొత్తం అంతా కూడా క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా గుర్తుంచుకునే విధంగా ప్రతి ఒక్కదాన్ని ఇట్లా విడమర్చి మరీ చెప్పామన్నమాట. సో అంటే షార్ట్ నోటేషన్ లో ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది కూడా మేము క్లియర్ గా నేర్పించాము ఇక్కడ. సో దాన్ని బట్టి మీరు ఇలా చదివారు అంటే కనుక కంపల్సరీగా మీకు ఎఫిషియెంట్ గా మీకు గుర్తుంటుంది, చదవగలరు, ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయగలరు. ఓకేనా? సో ఈ వీడియోస్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వీటిని ఇబ్బంది పడకుండా కంప్లీట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి సార్ అంటే ఏ దానికైనా ఖచ్చితంగా ఇది డిస్క్రిప్షన్. అర్థమైందా? ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇదంతా డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి, ఇలా చూడంగానే ఇక్కడ మోర్ అనేటువంటిది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ సెషన్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. అర్థమైందా? ఇది లింక్ ఆ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేటువంటి మైండ్ మ్యాప్స్ కి క్లిక్ అలా చేయగానే వచ్చేస్తుంది. తర్వాత దాని కింద టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్. అదే విధంగా మీరు కనుక చూస్తే కనుక వేదాంతు సంబంధించినటువంటి లెర్నింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది. ఇవే కాదు, 10th క్లాస్ వాళ్ళకైతే ఆ డిస్క్రిప్షన్ కనుక మీరు కనుక రీసెంట్ వీడియోస్ మీద చూస్తే కనుక మీకు కావాల్సిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అనేటువంటి కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు చూడండి. ఇది ఓవరాల్ గా మనం. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అని అంటే ఆ వీడియోస్ అనేటువంటి ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి జాగ్రత్తగా చదివేయండి. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఇట్లా MCQs ఏవైతే ప్రాక్టీస్ సెషన్స్ అన్ని జరిగింటాయో వీటన్నిటిని సంబంధించినటువంటి పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీరు చదువుకోండి. సింపుల్ థింగ్, ఏది ఇంకా వేరేది అవసరం ఉండదు. నేను చెప్పినట్టు కనుక మీరు కనుక కరెక్ట్ గా చదివారు అని అంటే వేరే ఏ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, తర్వాత ఏది గైడ్స్ అని ఇట్లాంటివి ఏవి మీకు అవసరం లేదు. మోర్ దాన్ ఇనఫ్. సార్ మీరు చెప్పినట్టు రావేమో ఎగ్జామ్లో అంటే వెళ్ళి చూడండి, టెస్ట్ అయిపోయిన వెంటనే FA1, FA2, FA3 తర్వాత SA1 అన్ని కూడా మేము నేనైతే పర్టికులర్ నా సబ్జెక్ట్ అయితే మీకు వేసి ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం చెప్పుకునే దాంట్లో వచ్చిందా లేదా అని, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫైనల్ గా అనేది కూడా నేను అక్కడ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ ట్రస్ట్ మీ. అర్థమైందా? ఒక మార్క్ మిస్ అయినా కానీ నేను నా టీచింగ్ లో 1 మార్క్ మిస్ అయ్యాను అనే నేను ఫీల్ అవుతాను. అర్థమైందా? మీకంటే ముందుగా నేనే ఫీల్ అవుతాను కాబట్టి అలా పోలేను. 1 మార్క్ కూడా పోయింది అంటే అది నేను సరిగ్గా దాని మీద ఆ క్వశ్చన్ పేపర్ మీద వర్క్ చేయలేదు అని, అంటే ఆ ఏరియాస్ అన్ని నేను సరిగ్గా చూడలేదు అని. సో మీరు దాని గురించి ఏం కంగారు పడాల్సిన పని లేదు. మీరు నన్ను ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా మీకు అవుట్ ఆఫ్ తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి 10th క్లాస్ వాళ్ళకైతే కన్నా ఇదిగోండి, మీ ఇంట్లో ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, పీడిఎఫ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ పీడిఎఫ్స్ అనేటువంటివి మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నారంటే 570+ అన్ని సబ్జెక్టులను మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లో చూడండి ఒకసారి, డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఇండివిజువల్ కాబట్టి అన్ని డౌన్లోడ్ చేసుకోండి, చదివేసుకోండి.
సింపుల్ థింగ్. ఇప్పుడు ఇదిగోండి అసర్షన్ అండ్ రీజనింగ్. చెప్పండి ఆన్సర్ ఏంటో. ఫస్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్. Bark is formed by secondary meristem. Reason: epidermis undergoes rupture as the tree grows. చెప్పాలి. Bark is formed by secondary meristem. Reason: epidermis undergoes rupture as the tree grows. ఏది రైట్? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? త్వరగా. బార్క్ ఈస్ ఫార్మ్డ్ బై సెకండరీ మెరిస్టమ్. ఎస్. ఇప్పుడు చూద్దాం రైట్ రాంగ్ అనేటువంటిది ఒకసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? అసెర్షన్ ఇచ్చాడు. బార్క్ అనేటువంటిది ఉందంట. ఆ బార్క్ అనేటువంటిది ఎలా ఫామ్ అయిందంటే సెకండరీ మెరిస్టమ్ అనేటువంటి దాని ద్వారా ఫామ్ అయింది అంట. ఎస్, అఫ్ కోర్స్. ఏంటి ఇది? ట్రూనే. సెకండరీ మెరిస్టమ్ ద్వారానే ఫామ్ అయింది బార్క్ అనేటువంటిది. మరి ఏదాన్ని రిప్లేస్ చేస్తుంది? ఎపిడర్మిస్ ని రిప్లేస్ చేస్తుంది. మరి రీజన్ ఒకసారి చూద్దాం. ఎపిడర్మిస్ అనేటువంటిది అండర్గోస్ రప్చర్ యాజ్ ద ట్రీ గ్రోస్. ట్రీ పెరిగే కొద్ది ఎపిడర్మిస్ అనేటువంటిది రప్చర్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఆఫ్ కోర్స్ ఇది ట్రూ. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. బార్క్ ఈస్ ఫార్మ్డ్ బై సెకండరీ మెరిస్టమ్ అన్నాడు. అంటే సెకండరీ మెరిస్టమ్ ద్వారా బార్క్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అంటున్నాడు. తర్వాత రీజన్ వచ్చేసి ఎపిడర్మిస్ అండర్గోస్ రప్చర్ యాజ్ ద ట్రీ గ్రోస్ అని చెప్పేసి ఎపిడర్మిస్ అనేటువంటి రప్చర్ అవుతుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇదేమో బార్క్ ఫార్మేషన్ గురించి మాట్లాడుతున్నాడు. రెండింటికి పొంతన అనేటువంటిది లేదు. బట్ రెండు రైటే. సో ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏంటి? ఆర్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. బికాస్ ఆఫ్ దట్ ద ఆన్సర్ ఏమవుతుంది? బి అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? సింపుల్ థింగ్. అక్కడ రైట్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? సింపుల్ థింగ్, ఏం లేదు. ఎపిడర్మిస్ ఈజ్ రిప్లేస్డ్ బై ద సెల్స్ ఆఫ్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై సెకండరీ మెరిస్టమ్ అని ఇచ్చింటే అప్పుడు రైట్ వచ్చేది. ఓకేనా? అంటే ఈ సెకండరీ మెరిస్టమ్ నుంచి వస్తుంది అని చెప్పేసి జస్టిఫికేషన్ లేదు. జస్టిఫికేషన్ ఉంటే అంటే దాన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ కనుక వచ్చింటే అప్పుడు మనం చెప్తాం. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి దీనికి? బి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. బి, ఏ అండ్ టూ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అసర్షన్, రీజన్. ఒక్కొక్క దానికి 1 minute ఇస్తాను. చదవండి, నీట్గా ఆలోచించండి, ఆన్సర్ చెప్పండి. Epithelial tissue has large intracellular spaces. Reason: it forms a continuous protective sheath. Epithelial tissue has large intracellular spaces. Reason: it forms a continuous protective sheath. ఆన్సర్ చెప్పాలి. సరే చూద్దాం. ఏమన్నా అక్కడ ఏమి ఇచ్చాడు, ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాడు. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటి మనకు తెలుసు. ఎపి అంటే అపాన్ అని, థీలియం అంటే లేయర్ లేదా రెస్ట్ ఆన్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఎపి అంటే ఏది? అపాన్. ఓకేనా? థీలియం అంటే టిష్యూ లేదా లేయర్. ఓకేనా? రెస్ట్ ఆన్ అనేటువంటిది మీనింగ్స్ వస్తాయి. సో ఎపిథీలియల్ టిష్యూ అనేటువంటిది ఎప్పుడు కూడా వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఎపిథీలియల్ టిష్యూలో ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటిది ఏవి సార్ అంటే అవి లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేటువంటిది కలిగి ఉంటుంది అంటున్నాడు. లార్జ్ ఇంటర్సెల్యులర్ ఉంటుందా? చెప్పండి. లార్జ్ ఉంటుందా? నో ఇంటర్సెల్యులర్ ఉంటుందా? లార్జ్ ఉండదు, నో ఇంటర్సెల్యులర్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? మనకు తెలుసా ఆల్రెడీ ఏమని? ఎపిథీలియల్ టిష్యూ అనేటువంటిది కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉంటాయి. నో ఇంటర్సెల్యులర్ స్పేస్. సో ఏ అనేటువంటిది ఏంటి? ఫాల్స్. ఏ ఫాల్స్ అయింది. ఎక్కడుందో చూడండి ఆప్షన్. ఏ అనేటువంటిది కాదు, బి అనేటువంటిది కాదు, సి అనేటువంటిది కాదు, డి ఆప్షన్. అవునా? మరి నెక్స్ట్ దాని గురించి మనం ఆలోచించమా సార్ అంటే ఆలోచించవచ్చు, చించకపోవచ్చు. ఓకేనా? సింపుల్ థింగ్. ఎందుకు? ఏ అనేది మనకి ఫిక్స్ అయిపోయింది. ఏ ఫాల్స్ అన్నప్పుడు ఇంకే ఆప్షన్ లేదు. సో డైరెక్ట్ గా పెట్టేస్తాం. బట్ ఇది లెర్నింగ్ స్టేజ్ కాబట్టి అంత నీట్ గా నేర్చుకున్నాం. మరి రీజన్ చూడండి. ఇట్ ఫార్మ్స్ అ కంటిన్యూస్ ప్రొటెక్టివ్ షీత్. ఏంటి? ఇట్ ఫార్మ్స్ అ కంటిన్యూస్ ప్రొటెక్టివ్ షీత్. ఎస్, కంటిన్యూస్ ప్రొటెక్టివ్ షీత్ లాగా ఫామ్ చేస్తుంది. అర్థమైందా?
ఆ కంటిన్యూస్ ప్రొటెక్టివ్ షీట్ ఫామ్ చేసేటప్పుడు ఒక సెల్ అనేటువంటిది ఇంకో సెల్ తో పటిష్టంగా కాంపాక్ట్ గా ఏ మాత్రమే గాని వాటి మధ్యలో స్పేస్ అనేటువంటిది లేకుండా అవి దృఢంగా ఆ కంటిన్యూస్ లేయర్ ని ప్రొటెక్టివ్ షీట్ ని ఫామ్ చేస్తాయి. సో ఇది ట్రూ. అంటే ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏ అనేటువంటిది తప్పు, అప్పుడు ఆర్ అనేటువంటిది ఏదైతే ఇచ్చారో ఇది ట్రూ. బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ త్వరగా Parenchyma helps aquatic plants float. Reason, it has a large air cavities. రైటా రాంగా? జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వాలి. తప్పులు ఇవ్వద్దు. తప్పులు ఇచ్చారనుకో మీరు నా వీడియోస్ ఏవి చూడలేనట్టు. ఇవన్నీ ఇట్లాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే మీకు ఏమొచ్చి ఉండాలి తెలుసా? చదువు వచ్చిండాలా? బా సూపర్ రా, సూపర్ రా, సూపర్ రా. చూడండి ఏమన్నాడు, ఏరెంకైమా. ఏరెంకైమా అనేటువంటిది ఏంటి? వన్ టైప్ ఆఫ్ పారెంకైమా. అర్థమైందా? వన్ టైప్ ఆఫ్ పారెంకైమా. మరి అదేం చేస్తుంది? దానిలో ఎయిర్ స్పేసెస్ అనేటువంటివి బిల్డ్ చేసుకుని ఉంటుంది. ఆ ఎయిర్ స్పేసెస్ ఏ దానికి బిల్డ్ చేసుకునింది? అక్కడ ఎయిర్ క్యావిటీస్ లేదా స్పేసెస్ లో ఎయిర్ అనేటువంటిది ఉండడానికి. అర్థమైందా? ఎందుకు ఎయిర్ ఉండాలి? బికాస్ ఎందుకు అనంటే ఇది మోడిఫికేషన్ ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్స్. మోడిఫికేషన్ ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఎందుకు అనంటే బికాస్ ఫర్ ఈజీ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. ఫ్లోటింగ్ అయ్యేందుకు అది చేసుకున్నటువంటి మోడిఫికేషన్. ఆ పాయింట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమని చెప్పాడు? ఆరెంకైమా హెల్ప్స్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఫ్లోట్. అదే కదా చేసింది, అవునా కదా? సో కరెక్ట్, ట్రూ. ఇది ట్రూ అనమాట. ఫస్ట్ ది ట్రూ. దెన్ వాట్ అబౌట్ ద రీజన్? ఎందుకు అది ఫ్లోట్ అవుతుంది అనేటువంటి దాని గురించి చెప్పాడా లేదా అనేటువంటిది ఒకసారి చూద్దాం. రీజన్ చూడండి, ఇట్ హ్యాస్ లార్జ్ ఎయిర్ క్యావిటీస్. ఎస్, ఏరెన్కైమాలో లార్జ్ ఎయిర్ క్యావిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఎస్, ఇది కూడా ట్రూ. అంటే పైన ఏదైతే అసెర్షన్ అనేటువంటిది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో కింద ఉన్నటువంటి రీజన్ అనేటువంటిది ఈ రెండింటి కూడా ఒకే పాయింట్ గురించి మాట్లాడుతున్నాయి. అండ్ ఈ రీజన్, ఈ పాయింట్ ఏదైతే ఏలో ఉందో దాన్ని స్ట్రాంగ్ గా జస్టిఫై చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఏమని చెప్తాము అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. అర్థమైందా? ఇది సి అనేటువంటి తీసేయండి. ఏ ఈస్ ట్రూ, ఆర్ ఫాల్ అన్నాడు కదా, ఆర్ రైటే కదా, ఇది ఏ ఫాల్స్ అన్నాడు, తీసేయండి. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇదేమో నాట్ అన్నాడు కాబట్టి తీసేయండి. సింపుల్ థింగ్. ఆన్సర్ ఏంటి దీనికి? ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. చెప్పండి. స్కెలిటల్ మజిల్స్ ఆర్ మల్టీన్యూక్లియేట్. రీజన్, దే షో స్ట్రయేషన్స్. ఏవైతే స్కెలిటల్ మజిల్స్ అనేటువంటి మనం చదివామో ఆ స్కెలిటల్ మజిల్స్ మల్టీన్యూక్లియేటెడ్ అంట. దే షో స్ట్రయేషన్స్ అంట. స్ట్రయేషన్స్ చూపించడం వల్ల నీకు మల్టీన్యూక్లియేటెడా లేదా అనేది ఆలోచించండి. సరే చూడండి ఏమంటున్నా అసెర్షన్. స్కెలిటల్ మజిల్స్, ఏ దాని గురించి మాట్లాడుతున్నాము? స్కెలిటల్ మజిల్స్ అనేటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాము. స్కెలిటల్ మజిల్స్ అనేటువంటి అనాటమీ మనం గంగా చూసాము అంటే క్లియర్ గా ఇలా ఉంటుంది. ఇది సిలిండ్రికల్ షేప్ లో ఉండి ఇలా ఉంటాయి. ఓకేనా? సిలిండ్రికల్ షేప్ లో ఉండి ఇలా ఉంటుంది, అవునా? మరి ఇక్కడ ఏముంటాయి సార్ అంటే దాని లోపల ఉన్నటువంటి ఫిలమెంట్స్ అనేటువంటి మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఓకేనా? ఫైబర్స్ అనేటువంటివి దానిపైన ఏముంటుంది? ఖచ్చితంగా ఇట్లా మొత్తము స్ట్రయేషన్స్ అనేటువంటివి ఉంటాయి. మరి న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎండింగ్స్ లో న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. సింపుల్ థింగ్. ఓకేనా? మరి స్కెలిటల్ మజిల్స్ ఆర్ మల్టీన్యూక్లియేటెడ్. yes ట్రూ, స్కెలిటల్ మజిల్స్ అనేటువంటిది మల్టీన్యూక్లియేటెడ్. దెన్ వాట్ అబౌట్ ద రీజన్?
రీజన్ ఏమంటున్నాడు, దే షో స్ట్రయేషన్స్. ఎస్, అవి స్ట్రయేషన్స్ చూపిస్తాయి. స్ట్రయేషన్స్ చూపించినాయి కాబట్టి అవి మల్టీన్యూక్లియేటరా? కాదు. బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటువంటి వాటిలో ఉన్నాయి కాబట్టి, ఆ మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ కాదు, ఒక సెల్లోనే మోర్ నెంబర్ ఆఫ్ ఏమున్నాయి, న్యూక్లై అనేటువంటిది ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ న్యూక్లై ఉంది కాబట్టి అట్లయిందా, ఖచ్చితంగా అక్కడ ఏంటి అని అంటే మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ అనేటువంటిది ఎగ్జిబిట్ అయ్యింది. బికాస్ ఆఫ్ దట్ ఏ అనేటువంటి తప్పు, బి అనేటువంటిది రైట్, సి కాదు, డి కాదు. ఎందుకు, ఇదేమో ఒక సెంటెన్స్ మాత్రమే రైట్ అని చెప్పారు, కానీ మనం ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లు రైటే. సో రెండు స్టేట్మెంట్ రైట్ అయినప్పుడు సి కానీ డి కానీ రాదు, ఓన్లీ ఏ ఆర్ బి లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ అనేటువంటిది బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అయి ఉండాలి, ఆర్ అనేటువంటిది కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండాలి ఏని, బట్ ఇది కాదు కాబట్టి అది. సో బి అనేటువంటిది మనకి ఆన్సర్. ఆన్సర్ ఏంటి, బి అనేటువంటిది ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇది చెప్పండి. మిక్స్డ్, ఈరోజు అన్ని క్వశ్చన్లు మిక్స్ చేస్తా, మిక్చర్ అని. మ్యాక్రోన్యూట్రియన్స్ ఆర్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అసెర్షన్. రీజన్, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ macronutrients. Macronutrients are required by plants in large quantities. Reason, nitrogen and phosphorus are examples of macronutrients. Assertion and reasoning. Answer జాగ్రత్తగా ఇవ్వాలి. Macronutrients are required by plants in large quantities. Yes, true. అర్థమైందా? ఏంటి మ్యాక్రోన్యూట్రియన్స్ ఏంటి సార్ అంటే ఏవైతే ప్లాంట్స్ కి లార్జ్ క్వాంటిటీస్ లో అవసరమో దాన్ని. ఎస్, ట్రూ అన్నాం. మరి రీజన్ ఏంటి సార్, రీజన్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదో చూద్దాం ఒకసారి. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియన్స్. ఎస్, ట్రూ. అర్థమైందా? ఎస్, ట్రూ అన్నమాట. ఇప్పుడు చూడండి, మ్యాక్రోన్యూట్రియన్స్ ఆర్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, అది ట్రూనే. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియన్స్. ఎస్, ఇది ఏ దాని గురించి మాట్లాడుతుంది, మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి మాట్లాడుతుంది. రీజన్, సో బికాస్ ఆఫ్ దట్ ఏ అండ్ బి, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అర్థమైందా? బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏమవుతుంది, ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అసెర్షన్ అండ్ రీజనింగ్. మిక్స్డ్ క్రాపింగ్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ టోటల్ క్రాప్ ఫెయిల్యూర్. ఎస్, చెప్పాలి. రీజన్ ఏం చెప్పాడు చూడండి, 2 or more crops are grown simultaneously on the same piece of land. చెప్పాలి, ఏది రైట్ ఏది రాంగో చెప్పాలి. Which one will be the right and which one will be the wrong? You have to say. ఆలోచించి చెప్పాలి, ఏదో చెప్పాలి కదా అన్నట్టు చెప్పొద్దండి, ఆలోచించి చెప్పండి. చూడండి ఏమిచ్చాడు స్టేట్మెంట్, ఒకసారి చదవండి. మిక్స్డ్ క్రాపింగ్ అన్నాడు. ఏం చేస్తే మిక్స్డ్ క్రాపింగ్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ టోటల్ క్రాప్ ఫెయిల్యూర్. మొత్తం క్రాప్ అంతా ఫెయిల్ అవ్వకుండా కాపాడుతుంది, ఆ రిస్క్ ని తగ్గిస్తుంది అంటున్నాడు. yes, ఇది ట్రూనే. దెన్ వాట్ అబౌట్ ద 2 or more crops are grown simultaneously. రీజన్ గురించి మాట్లాడితే 2 or more crops are grown simultaneously on the same piece of land. yes, సైమల్టేనియస్ గా, ఒకదానితో పాటు ఇంకోటి, ఏది అదే సేమ్ క్రాప్ ఫీల్డ్ లో నీకేమవుతుంది అంటే నీకు ఈ క్రాప్స్ అనేటువంటి వాటిని పెంచుతారు. ఎస్, ఇది కూడా ట్రూ. ఇది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా, సింపుల్ చెప్తాను చూడండి. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏంటి, ఖచ్చితంగా దాని యొక్క ముఖ్య సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే టోటల్ క్రాప్ ఫెయిల్యూర్ అనేటువంటిది రాకుండా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్ లో ఓన్లీ క్రాప్ 1 వేసాను, అప్పుడు ఈ క్రాప్ 1 మొత్తం పోయింది, ఏమవుతుంది, కంప్లీట్ లాస్. అట్లేదు, క్రాప్ 1 వేసాను, క్రాప్ 2 వేసాను, ఇది లాస్ అయింది, బట్ దీనిలో కరెక్ట్ గా వచ్చింది. సో అప్పుడేమవుతుంది, మొత్తం క్లాస్ లేదు, ఎంతో కొంత ప్రాఫిట్ అన్నా రావడం జరిగింది, లేదా లాస్ లేకుండా నిల్చోడానికి అయింది. సో అదనమాట. మరి అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు, 2 or more క్రాప్స్ అనేది సైమల్టేనియస్ గా గ్రే చేస్తాం కాబట్టి
క్రాప్ ఫెయిల్యూర్ రిస్క్ అనేటువంటి తగ్గుతుంది అంటున్నాడు. ఎస్, సో ఆప్షన్ ఏ అనేటువంటిది పక్కా రైట్. ఏంటి? పక్కా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఎందుకు ఎటువంటి అటు తెస్తున్నారు? బికాస్ మీ ఎబిలిటీ అబ్జర్వ్ చేయడానికి. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ వింటర్ సీజన్. రీజన్ దే రిక్వైర్ మోర్ వాటర్ ఫర్ గ్రోత్. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ in the winter season. Reason they require more water for growth. దీనికి ఆన్సర్ ఎవరు కరెక్ట్ చెప్తారో చూద్దాం. చూడండి, ఖరీఫ్ క్రాప్స్ అనేటువంటిది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ ఖరీఫ్ క్రాప్ అనేటువంటిది మాట్లాడితే ఖచ్చితంగా ఎప్పుడు గ్రో చేస్తారు సార్ అంటే వింటర్ కాదు, ఏంటి, రైనీ సీజన్. రైనీ సీజన్ లో అంటే ఏ అనేటువంటిది ఫాల్స్. దెన్ ఆర్ చూడండి ఆప్షన్ ని తెలిసిపోతుంది ఏమని, బోత్ అనేటువంటిది లేదు కాబట్టి. సో ఆప్షన్ ఖచ్చితంగా డి అనేది తెలిసిపోయింది. బట్ సెకండ్ చెక్ చేసుకోండి. సో దే రిక్వైర్ మోర్ వాటర్ ఫర్ గ్రోత్. ఎస్, ఇది ట్రూ. ఇది ట్రూ. ఖరీఫ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మోర్ వాటర్ అనేటువంటిది వాటికి కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. Manure helps in enriching soil with organic matter. Reason manure is prepared by the decomposition of animal excreta and plant waste. Right or wrong ga cheppali. Manure helps in enriching soil with organic matter. Reason manure is prepared by the decomposition of animal excreta and plant waste. సరే చూడండి, నిన్నే చెప్పాను, నిన్న కాక మొన్న అనుకుంటాను చెప్పాను ఏమని, మాన్యూర్ అనేటువంటిది ఎక్కడి నుంచి తయారు చేస్తాం మనం, ఖచ్చితంగా ఈ అనిమల్స్ లేదా ప్లాంట్స్ యొక్క ఎక్స్క్రిటా నుంచి తయారు చేస్తాం. ఓకేనా? ఈ ప్లాంట్స్ అనిమల్స్ ఎక్స్క్రిటాలో ఆర్గానిక్ మ్యాటర్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఖచ్చితంగా మనకు మాన్యూర్ లో కూడా ఏముంటుంది, ఆర్గానిక్ మ్యాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి వాట్ అబౌట్ ది ఇన్ఆర్గానిక్ మ్యాటర్ లైక్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఏంటి సార్ అని అంటే వాటి పరిస్థితి ఏంటి అని అంటే వాటి పరిస్థితి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? బికాస్ ఆఫ్ దట్ ఓకే, మాన్యూర్ అనేటువంటిది ఎప్పుడైనా కానీ మన సాయిల్ కి ఆర్గానిక్ మ్యాటర్ ని ఎక్కువగా ఇస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సింపుల్, అదే పాయింట్ చెప్పాడు, ఆర్గానిక్ మ్యాటర్. ట్రూ. Then what about the reason? Manure is prepared by the decomposition of animal excreta and plant waste. Yes, ఇది కూడా ట్రూ. ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఏ అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Crop rotation helps in replenishing soil fertility. Reason different crops extract the same nutrients from the soil. Different crop extracts the same nutrient from the soil అని అడుగుతున్నాడు. Crop rotation helps in replenishing the soil fertility. Reason different crops extract same nutrients from the soil. సరే చూడండి, దీని చెప్తాను. ఏమంటున్నాడు? క్రాప్ రొటేషన్ అంటున్నాడు. హెల్ప్స్ ఇన్ రిప్లెనిషింగ్ సాయిల్ ఫెర్టిలిటీ అంటే సాయిల్ లో ఉన్న ఫెర్టిలిటీని మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి క్రాప్ రొటేషన్ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది అంటున్నాడు. ఎస్, అఫ్ కోర్స్ అర్థమైంది. ఎందుకు క్రాప్ రొటేషన్ లో మనం ఏం చేస్తాం, ప్రీ ప్లాన్డ్ అనేటువంటిది చేసి క్రాప్స్ అనేటువంటి వాటిని పెంచుతాము. లెగ్యూమినస్ ఫస్ట్, తర్వాత సీరియల్స్, మళ్ళీ లెగ్యూమినస్, మళ్ళీ సీరియల్స్, ఇట్లా ఈ విధంగా మనము పెంచడం అనేటువంటి చూస్తాం. మరి డిఫరెంట్ క్రాప్స్ ఎక్స్ట్రాక్ట్ ద సేమ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది సాయిల్. ఏంటి? ఫస్ట్ దేమో ట్రూ. మరి సెకండ్ చూడండి, డిఫరెంట్ క్రాప్స్ ఎక్స్ట్రాక్ట్ ద సేమ్ న్యూట్రియంట్స్. నో, సేమ్ కాదు. అర్థమైందా? డిఫరెంట్ న్యూట్రియంట్స్. అర్థమైందా? బ్రింజాల్ చెట్లు వేసామనుకో ఒక రకంగా, అదే విధంగా నీకు ఏది పల్సెస్ వేసామనుకో అది ఒక టైప్ గా, డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేటువంటిది సాయిల్ నుంచి అవి తీసుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏంటి? సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. ఏంటివి? సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. వచ్చిందండి. Nutrients are essential for plant growth. Reason plants get nutrients only from the soil. చెప్పాలి.
Nutrients are essential for plant growth. Reason, plants get nutrients only from the soil. సరే చూద్దాం, మాట్లాడదాం, ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. న్యూట్రియంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. ఎస్, పక్కాగా కావాలి. ట్రూ. ఎయిదర్ ఇట్ మే బి ద మ్యాక్రో ఆర్ ఇట్ మే బి ద మైక్రో. ఖచ్చితంగా ఏం కానీ కావాలి, ప్లాంట్ యొక్క గ్రోత్ అనేటువంటి దానికి ఖచ్చితంగా కావాలి. ఓకే, దెన్ వాట్ ఎవర్ రీజన్, అర్థమైందా? రీజన్ గురించి మాట్లాడదాం. ప్లాంట్స్ గెట్ న్యూట్రియంట్స్ ఓన్లీ ఫ్రమ్ ది సాయిల్. ప్లాంట్స్ సాయిల్ లో నుంచి మాత్రమే న్యూట్రియంట్స్ వస్తాయంట. మరి ఎయిరు వాటర్ ఏంటో, ఎయిరు వాటరు అంటే ఇక్కడ సాయిల్ ని కొట్టేయకూడదు. కొట్టేయాల్సింది దేన్ని కొట్టేయాలి సార్ అంటే, అర్థమైందా? ఓన్లీ అనేటువంటి దాన్ని కొట్టేయాలి. అర్థమైందా? బికాస్ ఆఫ్ దట్ ఏ ఈస్ ట్రూ అండ్ సి అనేటువంటిది కరెక్ట్, ఆర్ ఈస్ ఫాల్స్. Hybridization involves crossing genetically dissimilar plants. Reason, it helps in incorporating desirable characteristics into crop varieties. ఇది ఏది ఆన్సర్ ఏంటో చెప్పాలి. Hybridization involves crossing genetically dissimilar plants. Reason, it helps in incorporating desirable characteristics into crop varieties. Hybridization గురించి మాట్లాడుతున్నాడు చూడండి. Hybridization involves క్రాసింగ్ జెనెటికల్లీ డిసిమిలర్ ప్లాంట్స్. ఇది ఇంపార్టెంట్. ఎస్, ట్రూ, ఒప్పుకున్నాను రా బుల్లోడా. తర్వాత రీజన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్కార్పొరేటింగ్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటూ క్రాప్ వెరైటీస్. ఇన్కార్పొరేటింగ్, అర్థమైందా? ఏది? ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్కార్పొరేటింగ్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటూ ద క్రాప్ వెరైటీస్. ఇన్కార్పొరేటింగ్, ఒక్క నిమిషం, ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇన్కార్పొరేటింగ్ అంటే మనం ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది వస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్కార్పొరేటింగ్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటూ ద క్రాప్ వెరైటీస్. హైబ్రిడైజేషన్ అనేటువంటిది అఫ్ కోర్స్ ఇన్కార్పొరేషన్ అంటే మనం పెట్టడానికి అవుతుంది. ఇక్కడ క్రాస్ పాలినేషన్ అంటే అది. సో క్రాస్ పాలినేషన్లో ఓకే, ఇన్కార్పొరేటింగ్ అంటే మనం పెట్టే మీనింగ్ వస్తుంది. ఇంట్రడక్షన్, ఓకే సరే, ఇన్కార్పొరేటింగ్. ఓకేనా? తీసుకోండి, ట్రూగా తీసుకోండి. రీజన్, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ట్రూనే. ఇన్కార్పొరేటింగ్ ఎయిదర్ ఇట్ మే బి ద హైబ్రిడైజేషన్, జెనెటిక్ మోడిఫికేషన్, ఏదైనా కానీ ఇన్కార్పొరేటింగ్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది అంటే ఎస్ అఫ్ కోర్స్ ఇది ఉపయోగపడుతుంది. మరి ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా అంటే, ఇంట్రడ్యూస్ అనేటువంటిది వర్డ్ వస్తే, ఏంటి? ఇంట్రడ్యూస్ ఆఫ్ జీన్ అనేటువంటి వర్డ్ వస్తే అప్పుడు నువ్వేం రాయాలి? ఇక్కడ ఖచ్చితంగా జీన్ మోడిఫికేషన్ రాయాలి. ఎస్, ఇప్పుడు వచ్చింది కరెక్ట్. అట్లేదా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్కార్పొరేషన్ ఆఫ్ జీన్ అన్నాం అనుకో, ఆఫ్ జీన్ అనేటువంటిది అప్పుడు జిఎంఓ, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజం. అట్లేదు ఇన్కార్పొరేషన్ ఆఫ్ డిజైరబుల్ వెరైటీస్, అంతే. వెరైటీస్ అని అన్నాడా, లేదా డిజైరబుల్ క్యారెక్టర్స్ అన్నాడా, లేదా డిజైరబుల్ ట్రైట్స్ అన్నాడా, అప్పుడు సింపుల్ గా ఏమని వస్తుందంటే అది హైబ్రిడైజేషన్ అనేటువంటి టైప్ గా వస్తుంది. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో 1 or 2లో ఏ అండ్ ఆర్ అనేటువంటిది రెండు రైటే. సో ఖచ్చితంగా 1 or 2లో ఈ రెండు తీసుకోండి, ఏ అనేటువంటిది తీసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ షిఫ్టింగ్ టువర్డ్స్ ఎక్కడికి? టిష్యూస్. ఏదొస్తుందో చూద్దాం ఇప్పుడు క్వశ్చన్. మెరిస్టమాటిక్ సెల్స్ హ్యావ్ డెన్స్ సైటోప్లాజం. దే హ్యావ్ టు డివైడ్ కంటిన్యూస్లీ. మెరిస్టమాటిక్ టిష్యూ చెప్పాలి. త్వరగా. సో చూడండి, మెరిస్టమాటిక్ సెల్స్ హ్యావ్ డెన్స్ సైటోప్లాజం. దే హ్యావ్ టు డివైడ్ కంటిన్యూస్లీ. ఒక్కసారి మాట్లాడదాం. మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేటువంటివి ఖచ్చితంగా వాటిలో ఏముంటాయి? డెన్స్ సైటోప్లాజం అనేటువంటిది కలిగి ఉంటాయి. ట్రూ. తర్వాత దే హ్యావ్ టు డివైడ్ కంటిన్యూస్లీ. ఎస్, డివిజన్ అనేటువంటిది కంటిన్యూస్ గా అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వాటికి ఏం కావాలి? డెన్స్ సైటోప్లాజం కావాలి. సో ఈ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఏ అండ్ బోత్ ఆర్ ట్రూ అండ్
ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఆ పాయింట్ అనేటువంటిది కంపల్సరీగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ assertion. Apical meristem is found at the tip of the roots and stems. It increases the growth of the plant. చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు, దీన్ని చూడంగానే చెప్పొచ్చు, ఆలోచించాల్సిన అవసరం లేకుండా చెప్పొచ్చు, పక్కా చెప్పొచ్చు, చూడంగానే ఆన్సర్ అనేటువంటి చెప్పేయచ్చు. అపికల్ మెరిస్టమ్ ఈస్ ఫౌండ్ అట్ ది టిప్స్ ఆఫ్ ది రూట్స్ అండ్ స్టెమ్స్. రీజన్ ఇట్ ఇంక్రీజెస్ ద గ్రిత్ ఆఫ్ ది ప్లాంట్ అన్నాడు. సరే చూడండి, అపికల్ మెరిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ స్టెమ్? అపికల్ మెరిస్టమ్. అర్థమైందా? మరి ఎక్కడ ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉంటుంది? టిప్స్ ఆఫ్ ది రూట్స్ అండ్ స్టెమ్స్ అనేటువంటి వాటి కాడ ఉంటుంది. మరి రీజన్ ఏంటి సార్ అంటే ఇంక్రీజెస్ ద గ్రిత్ ఆఫ్ ది ప్లాంట్. ఓకేనా? ప్లాంట్ యొక్క గ్రిత్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఏమో ట్రూ, ఎక్కడ ఉంటుంది అనేటువంటి కరెక్ట్ అని చెప్పాడు. ఇట్ ఇంక్రీజెస్ ద గ్రిత్ కాదు నాన్న, ఇట్స్ ఇంక్రీజెస్ ద లెంత్. అపికల్ మెరిస్టమ్ అనేటువంటిది అర్థమైందా? లెంత్ గురించి మాట్లాడుతుంది. మరి గ్రిత్ మాట్లాడేది ఎవరు సార్ అని అంటే గ్రిత్ గురించి మాట్లాడేది లేటరల్ మెరిస్టమ్. గ్రిత్ గురించి మాట్లాడేది మన లేటరల్ మెరిస్టమ్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్. ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Parenchyma is a complex permanent tissue. It is made up of one type of cells. చూడండి, అసర్షన్ పారెంకైమా ఈస్ ఏ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. అవునా కాదా ఒకసారి చూద్దాం. అసర్షన్ చూడండి, పారెంకైమా ఈస్ ఏ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. పారెంకైమా అంటున్నాడు, ఇక్కడేమో కాంప్లెక్స్ అన్నాడు. అర్థమైందా? ఏంటి కాంప్లెక్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. పారెంకైమాలో కాంప్లెక్స్ ఎందుకు అవుతుంది? సింపుల్ కదా. ఎందుకు? పారెంకైమా అనేటువంటిది ఏంటి? ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. నాట్ అబౌట్ నెంబర్ ఆఫ్ లేయర్స్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద టైప్ ఆఫ్ సెల్స్. అర్థమైందా? సో ఇక్కడ సింపుల్ అనేటువంటిది రావాలి. ఏం రావాలి? సింపుల్ రావాలి మిత్రమా. తర్వాత పర్మనెంట్ ఇష్యూ అయిపోయింది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్స్. నో, ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్. యాక్చువల్ పేరెంకైమా వన్ టైపే. సో ఇది ట్రూ అవుతుంది. పేరెంకైమా అనేటువంటిది ట్రూ. సో ఏమైంది? ఏ అనేటువంటి తప్పైంది, బి అనేటువంటిది రైట్. సో డి అనేటువంటిది ఆన్సర్ గా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, బ్లడ్ ఈస్ ఏ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ ఏంటి సార్ అంటే బ్లడ్ ఈస్ ఏ కనెక్టివ్ టిష్యూ. రీజన్ ఇట్ హ్యాస్ ఎ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ కాల్డ్ ప్లాస్మా. చూడండి ఏమంటున్నాడు? బ్లడ్ ఈస్ ఏ కనెక్టివ్ టిష్యూ అంటున్నాడు. ఎస్, ఇది ట్రూనే, నేను ఒప్పుకుంటా. మరి రీజన్ ఏమన్నాడు చూడండి. రీజన్ ఇట్ హ్యాస్ ఎ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ కాల్డ్ ప్లాస్మా. ఇది కూడా ట్రూనే. ఎస్, బ్లడ్ లో ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంది. మరి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయా? బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? దాంట్లో ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, ప్లాస్మా అని చెప్తుంది. బట్ అంతేగాని అది ఎందుకు కనెక్టివ్ టిష్యూ అనేటువంటి దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు కనెక్టివ్ టిష్యూ? బ్లడ్ అనేటువంటిది ఒక ఏది ఆర్గన్ ని ఇంకో ఆర్గన్ ని తర్వాత ఎక్కడో వచ్చినటువంటి ఓటుని ఎక్కడికో తీసుకెళ్ళడము, తర్వాత ఆ CO2 సెల్స్ లో ప్రొడ్యూస్ అయినటువంటి దాన్ని అట్మాస్ఫియర్ కి తీసుకురావడానికి లంగ్స్ వరకు తీసుకురావడము, ఇట్లా కనెక్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ బ్లడ్ అనేటువంటి కనెక్టివ్ టిష్యూ. అంతేగాని ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉన్నంత మాత్రాన ప్లాస్మా కాదు. అంటే ఉన్నంత మాత్రాన దానివల్ల కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి చెప్పలేము. ఓకే, బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏంటి అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్.
జైలం ట్రాన్స్పోర్ట్స్ వాటర్ వెర్టికల్లీ. జైలం అనేటువంటిది వాటర్ ని వెర్టికల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట. వాట్ అబౌట్ ది ఫ్లోయం? ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఇన్ బోత్ డైరెక్షన్. yes vertically both డైరెక్షన్. సూపర్ రా. జైలం అనేటువంటిది, తర్వాత ఫ్లోయం అనేటువంటిది, జైలము ఫ్లోయం. జైలం ఎప్పుడు కూడా యూనిడైరెక్షనల్. మరి ఎక్కడి నుంచి సార్? రూట్ నుంచి, రూట్ టు కంపల్సరీగా పైన లీఫ్ వరకు, అంటే వెర్టికల్ మూమెంట్ లోనే ఉపయోగపడుతుంది. సో ఇది ట్రూ. దెన్ వాట్ అబౌట్ ది ఫ్లోయం? ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ బోత్ డైరెక్షన్స్. yes బై డైరెక్షనల్ ఉంటుంది. బై డైరెక్షనల్ అంటే మీనింగ్ ఏంటి? అప్వర్డ్ మూమెంట్ అయినా ఉంటుంది, డౌన్వర్డ్ మూమెంట్ అయినా ఉంటుంది. అర్థమైందా? సో బికాస్ ఆఫ్ దట్ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ రైటే, బట్ జైలం గురించి సెకండ్ రీజన్ అనేటువంటిది నీకు సపోర్టివ్ గా లేదు. బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏంటంటే బి అనేటువంటిది కరెక్ట్. కానివ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్టిలేజ్ స్మూతన్స్ బోన్ సర్ఫేస్ అట్ జాయింట్స్. నిజమా కాదా? తర్వాత సెకండ్ది రీజన్, కార్టిలేజ్ మ్యాట్రిక్స్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం. కాల్షియంతో అది మేడ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు వాటి గురించి ఒకసారి మనం గంగా ఎనికి తిరిగి మాట్లాడుకుంటే, ఇదిగోండి, అంటే ఎనికి తిరిగి అంటే నేనేంటి ఇట్లా చూస్తున్నాను కదా మిమ్మల్ని, అందుకని చెప్పేసి నేను ఎనికి తిరిగి అన్నా. అంతేగాని ఇంకో ఏది ఎనికి తిరిగి అంటే 4 సంవత్సరాలకి ఈతం తిరిగి అని కాదు మీనింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. కార్టిలేజ్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అంటే బోన్ సర్ఫేసెస్ ఎక్కడైతే జాయింట్స్ కాడ ఉందో ఆ బోన్స్ యొక్క సర్ఫేసెస్ ని సాఫ్ట్ చేస్తుంది అన్నాడు. ఎస్ ఆఫ్ కోర్స్. అందుకే ఇవన్నీ తెలియాలి అంటే డయాగ్రమాటిక్ గా మేము విజువల్ గా ఆలోచించేటువంటి, విజువల్ గా ఆ జ్ఞాపకం తెచ్చుకోవాలి అని అంటే సింపుల్ గా మీరు నా క్లాసెస్ అనేటువంటి ప్లేలిస్ట్ లో ఉంటుంది, వెళ్ళి అక్కడ చూడండి. అక్కడ ప్రతి ఒక్కటి నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా బోన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏంటిది? బోన్ అనేటువంటిది ఇలా ఒకటి ఉంటుంది కదా. ఒకటేంటి సార్, చాలా ఉంటాయి. ఎస్, ఈ బోన్ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ బోన్ కి అప్పర్ సర్ఫేస్ కాడ ఇలా సాఫ్ట్ గా కార్టిలేజ్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు సార్ అంటే రాపిడి అనేటువంటిది జరగకుండా కాపాడుతుంది. అర్థమైందా? ఒకదాని మీద ఒకటి ఇలా ఫోర్స్ గా రాపిడ్ అనేది జరగకుండా కాపాడుతుంది సాఫ్ట్ గా. అర్థమైందా? మరి సెకండ్ రీజన్ చూడండి, ఇది ట్రూనే. మరి వాట్ అబౌట్ ది సెకండ్? కార్టిలేజ్ మ్యాట్రిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ దానిట్లో మ్యాట్రిక్స్? కార్టిలేజ్. అర్థమైందా? ఏమేమి కలిగి ఉంటుంది అంటే కాల్షియం ఉంటుందంట. బబ్బబ్బబ్బబ్బబ్బ, కాల్షియం అని ఎంత బాగా చెప్తావయ్యా. తప్పు. ఏంటది? ప్రోటీన్స్ అండ్ షుగర్స్ కలిగి ఉంటది. ఏముంటాయి? ప్రోటీన్స్ అండ్ షుగర్స్ అనేటువంటివి కలిగి ఉంటుంది. ఏముంటుంది? ప్రోటీన్స్ షుగర్స్ అనేటువంటి కలిగి ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏంటి? సి అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ రీబ్యాక్. అమ్మా, చెప్పండి. రఫేజ్ ఈస్ ఏ కాన్సన్ట్రేట్ గివెన్ టు క్యాటిల్. చెప్పాలి. రఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ ఫైబర్స్. ఎస్, ట్రూ. అర్థమైందా? ఏదైతే రఫేజ్ అనేటువంటిది ఉందో ఆ రఫేజ్ గురించి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. చెప్పాలిరా బాబు, త్వరగా చెప్పాలి. చెప్పాలి. సరే, చూడండి. అసెర్షన్ ఏంటి? రఫేజ్ ఈస్ ఏ కాన్సన్ట్రేట్ అంటున్నాడు. అమ్మ బాబోయ్, రఫేజ్ ఈస్ ఏ కాన్సన్ట్రేటా? చూద్దాం. గివెన్ టు ది క్యాటిల్. రీజన్, రఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ ఆఫ్ ఫైబర్స్. ఎస్,
రఫ్ ఫేజ్ లో ఎక్కువగా ఫైబర్స్ ఉంటుంది, అంతేగాని ప్రోటీన్స్ అని వాటికి కావాల్సిన ఫ్యాట్స్ అని ఉండవు. అర్థమైందా? బికాస్ ఆఫ్ దట్ ఏంటి, కాన్సన్ట్రేట్ లో అయితే ఉంటుంది. సో ఇది కాదు, ఇది రాంగ్, ఇది ఫాల్స్ ఫస్ట్ది, ఇది ట్రూ. రఫేజ్ కంటైన్స్ మోస్ట్లీ ఆ ఫైబర్స్ అనేటువంటిది రైట్. రఫేజ్ ఈస్ ఎ కాన్సన్ట్రేట్ అనేటువంటి అన్నది తప్పు. బికాస్ ఆఫ్ దట్ ఆన్సర్ ఏంటంటే డి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. ఏంటి? డి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. ఎస్, చేయండి త్వరగా త్వరగా. Assertion: epidermis of desert plants have a thick cutin layer. Reason: it prevents excessive water loss. ఏదైతే ఎపిడర్మిస్ అనేది ఉందో ఈ ఎపిడర్మిస్ అనేటువంటిది అర్థమైందా, డెసర్ట్ ప్లాంట్స్ లలో థిక్ క్యూటిన్ లేయర్ ని కలిగి ఉంటుంది అంటున్నాడు. ఎస్, ట్రూ. ఇది రైటే కదా, ట్రూ. ఇట్ ప్రివెంట్స్ ద ఎక్సెసివ్ వాటర్ లాస్. ఎస్, ఇది కూడా రైట్. ఇది దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు క్యూటిన్ లేయర్ అనేటువంటిది అక్కడ ఉంటుంది అని అంటే, బికాస్ ఆఫ్ టు రిడ్యూస్ ద వాటర్ లాస్ ఇన్ ది డెసర్ట్ ఏరియా. ఎందుకంటే వాటర్ అనేటువంటి వాటికి ప్రామినెంట్ కదా, సో బికాస్ ఆఫ్ దట్ అదనమాట. సో ఆన్సర్ ఏంటి? ఏ అనేటువంటిది కరెక్ట్. ఆన్సర్ ఏంటి? ఏ అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్, స్క్లీరెంకైమా సెల్స్ గురించి అడుగుతున్నాడు. ఏంటి? స్క్లీరెంకైమా సెల్స్ గురించి అడుగుతున్నాడు. స్క్లీరెంకైమా సెల్స్ ఆర్ డెడ్. Sclerenchyma cells are dead. Reason: they provide mechanical strength. Sclerenchyma cells are dead. They provide mechanical strength. చూడండి, సింపుల్ గా మనం మాట్లాడదాం. స్క్లీరెంకైమా, నాట్ చికెన్ కైమా. అర్థమైందా? ఇదేంటిది? స్క్లీరెంకైమా. స్క్లీరెంకైమా సెల్స్ అనేటువంటివి డెడ్. ఎస్, ట్రూ. ఏంటివి? ట్రూ అన్నమాట. దెన్ దే ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్. ఏంటివి అవి? మెకానికల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాయండి. ఎస్, అఫ్ కోర్స్, ట్రూ. ఎస్, ట్రూ. ఎందుకు? బికాస్ ఇది స్క్లీరెంకైమా డెడ్ కదా, డెడ్ అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, అవి ప్లాంట్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకు? వాటిలో మూవ్మెంట్ అనేటువంటిది లేకుండా ఒక చోటు నుంచి ఒకటి మూవ్ అవ్వడం అనేటువంటిది ఉండదు కదా, బికాస్ ఆఫ్ దట్. అందుకని చెప్పేసి మెకానికల్ స్ట్రెంత్ గా ఏముంటాయి సార్ అంటే స్క్లీరెంకైమా సెల్స్ అనేటువంటి ఎక్కువగా డెడ్ సెల్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ ఏ అనేటువంటిది రైట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సూపర్, సూపర్ అండి, సూపర్ అండి. దీనికి చిట్కా చెప్పా, ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అనేటువంటి దానికి నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. మీకు అది గుర్తుంటే ఈజీగా చెప్పేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. చెప్పనా? అడగనా? ఆన్సర్ చెప్పనా? చూడండి, లిగమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ లిగమెంట్ అనేటువంటిది అర్థమైందా, ఏం చేస్తుంది? బోన్ టు బోన్ అనేటువంటిది కనెక్ట్ చేస్తుంది. లిగమెంట్ కనెక్ట్స్ బోన్ టు బోన్, బోన్ టు బోన్ అనేటువంటిది కనెక్ట్ చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ ది టెండాన్స్ సార్ అంటే, టెండాన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఏమవుతుంది? మజిల్ టు బోన్ అనేటువంటి కనెక్ట్ చేస్తుంది. అదే పాయింట్ చెప్పాను, లిగమెంట్ కనెక్ట్స్ బోన్ టు బోన్. ఎస్, ట్రూ. వాట్ అబౌట్ ద టెండాన్స్? టెండాన్స్ కనెక్ట్స్ మజిల్ టు బోన్, మజిల్ టు బోన్. ట్రూ. బికాస్ ఆఫ్ దట్ బోత్ ఆర్ ట్రూ బట్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. బి అనేటువంటిది రైట్. మరి చిట్కా ఏది సార్? 10 MB అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? 10 MB. నెట్ ఎంత ఉంది బాబాయ్ నీ దాంట్లో అంటే 10 MB ఉందిరా, అంతే, ఇంకేం లేదు అబ్బాయి, అయిపోయింది మొత్తం. ఓకేనా? అదేంటిది? 10 MB. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 10 అంటే టెండాన్ అని, ఎం అంటే మజిల్ అని, బి అంటే బోన్ అని. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే చింతే ఉండదురా, చింతే ఉండదురా అబ్బాయి. కానీ రాంబాయ్, బోన్ ఈజ్ ఫ్లెక్సిబుల్, బోన్ మ్యాట్రిక్స్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం. బోన్ ఈజ్ ఫ్లెక్సిబుల్, బోన్ మ్యాట్రిక్స్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం. బోన్ గురించి మాట్లాడుతున్నాడు, బోన్ గురించి, దాని మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రెండు ఇంపార్టెంట్.
చూడండి దానికి ఆన్సర్ చూద్దాం. చూడండి, బోన్ అనేటువంటి ఏదైతే మాట్లాడుతున్నామో అది ఫ్లెక్సిబుల్ అన్నాడు, నాన్ ఫ్లెక్సిబుల్. అది అర్థమైందా? ఎందుకు నాన్ ఫ్లెక్సిబుల్? ఎందుకంటే దాని మ్యాట్రిక్స్ లో ఏముంటుంది, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేటువంటి కలిగి ఉన్నటువంటి సాల్ట్స్ ఉంటాయి. అందుకని ఏముంటుంది, పటిష్టంగా తయారవుతుంది, పుష్టిగా ఉంటుంది, ఇలా వంగలేదు. అర్థమైందా? దాన్ని వంచాలంటే వంచలేం. అందుకే చికెన్ ముక్కని పంట కింద వేసి అంగ 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 అని నమిలే కానీ అది కొన్ని అయితే ఎరగవు. అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి, సింపుల్ గా బోన్ ఈస్ నాన్ ఫ్లెక్సిబుల్. అర్థమైందా? ఫ్లెక్సిబుల్ కాదవి, అది కాంపాక్ట్ గా ఉండి దృఢంగా ఉంటుంది, హార్డ్ గా ఉంటుంది. బోన్ ఈస్ హార్డ్. సో ఆప్షన్ ఏంటి, సి ఈస్ ట్రూ, ఏ ఈస్ ట్రూ అన్నాడు. ఏ ట్రూ కాదు, ఏ ఈస్ ఫాల్స్. డి. నా 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 తా నా నా నా. కనండి. Broilers are raised for egg production. They require a diet rich in protein and fat. Broilers are raised for egg production. They require a diet rich in protein and fat. బ్రాయిలర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? బ్రాయిలర్స్ గురించి మిత్రమా. ఏమన్నాడు, బ్రాయిలర్స్ ఆర్ రేస్డ్ ఫర్ ఎగ్ ప్రొడక్షన్ అన్నాడు. దొరికేసిండు. ఏ దాని ప్రొడక్షన్ వాడతాం మనము, బ్రాయిలర్ అనేటువంటిది ఎగ్ ప్రొడక్షన్ అంటున్నాడు. తప్పు. ఏ దానికి వాడతాం బాబాయ్, బ్రాయిలర్ అనేటువంటిది ఏ దానికి వాడతాం అని అంటే ఖచ్చితంగా మీట్ అనే దానికి వాడతాం. ఒరే నేను కాదురే బాబాయ్ రే, ఆ బాబాయ్ ఎవరు పెంచుతున్నటువంటి కోళ్ళ పెంచుతా అంటారు ఆ బాబాయ్ని అడిగితే. ఓకేనా? లేయర్స్ అంటే ఎగ్స్, లేయర్స్ అంటే ఎగ్స్. ఇంకేముంది లేండి సార్, మీరు కూడా అయిపోయారు కానీ బాబాయ్ అంటారా ఏంటి, అనద్దంటారా అయ్యా. ఓకే, బ్రాయిలర్స్ అనేటువంటివి మీట్ కోసం మనం పెంచేటువంటివి. మరి వాటి యొక్క డైట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేటువంటిది రిచ్ గా ఉంటుంది. ఎస్, ఎందుకు అనే కండ పెంచుకోవడానికి. ఓకేనా? మరి ఏంటి ఈ దానికి ఆన్సర్ ఏంటి, ఏ అనేటువంటిది తప్పు. సో ఆన్సర్ డి అనేటువంటిది రైట్. ఆన్సర్ డి అనేటువంటిది రైట్. బెస్ట్ క్వశ్చన్ రా, బాగుందిరా, మంచి క్వశ్చన్ రా. లిగ్యూమ్స్ ఆర్ ఆఫన్ యూజ్డ్ ఇన్ క్రాప్ రొటేషన్. ఏవైతే లిగ్యూమినస్ ప్లాంట్స్ ఉన్నాయో అవి యూజ్డ్ ఇన్ క్రాప్ రొటేషన్ అంటున్నాడు. దే హ్యావ్ రూట్ నోడుల్స్ దట్ ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రేషన్. చూడండి అసెషన్, లీగ్యూమ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ లీగ్యూమ్స్ అనేటువంటివి యూజ్డ్ ఇన్ క్రాప్ రొటేషన్. ఎస్, దే హ్యావ్ రూట్ నోడ్యూల్స్. ఎస్, రూట్ నోడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎందుకు? ఆ రూట్ నోడ్యూల్స్ ఉండడం వల్ల దాంట్లో లెగ్ హిమోగ్లోబిన్ అనేటువంటి ఇంజన్స్ వల్ల పిగ్మెంట్ వల్ల ఏమైతుంది, అట్మాస్ఫియర్ నైట్రోజన్ అనేటువంటిది వస్తుంది. చూడండి లీగ్యూమ్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఎస్ ట్రూ, ఇది కూడా ట్రూ, బికాస్ ఇది దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఏ అనేటువంటిది కరెక్ట్. అర్థమైందా? ఏ అనేటువంటిది కరెక్ట్. కనండి. Weeds should be removed during the early stage of the crop growth. Weeds compete with crops for food, space and right. Yes, కరెక్ట్. ఏంటి కరెక్ట్ అన్నమాట, అది కరెక్టే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీడ్ షుడ్ బి చెప్పండి.
సారీ రా, చూడండి, వీడ్స్ షుడ్ బి రిమూవ్డ్ డ్యూరింగ్ ద ఎర్లీ స్టేజెస్. ఏంటి? ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది క్రాప్ గ్రోత్ అన్నాడు. ఎస్, ఎర్లీ స్టేజెస్ లోనే వాటిని మనము క్రాప్ గ్రోత్ లో తీసేయాలి. ట్రూ. తర్వాత రీజన్ చూడండి, వీడ్స్ కాంపీట్ విత్ క్రాప్స్ ఫర్ ఫుడ్, స్పేస్ అండ్ లైట్. వీడ్స్ అనేటువంటిది ఏ దానికోసం కాంపీట్ అవుతాయి? లేని పక్షంలో ఫుడ్, స్పేస్, లైట్ అనేటువంటి వాటికి కాంపీట్ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఇది దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ట్రూ అని చెప్పేసి చెప్పాలి. సో ఆన్సర్ ఏ అనేటువంటిది కరెక్ట్. ఏంటి? ఆన్సర్ ఏ అనేటువంటిది ట్రూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మంచి క్వశ్చన్స్ ఇవన్నీ, మామూలుగా ఉండదు మనతో. ఏమి మంచి క్వశ్చన్స్ ఇవన్నీ. అసర్షన్ అండ్ రీజనింగ్. Biofactors like moisture and temperature affect grain storage. Reason, insects, rodents are abiotic factors. అబ్బా, దొరికిపోయినాడు. ఇంకేంటి, ఏం లేదు. రీజన్ చూడండి, ఆన్సర్ వచ్చేస్తుంది. రీజన్ చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సరే చూద్దాం, చూడండి ఒకసారి. బయోటిక్ ఫ్యాక్టర్స్ లైక్ మాయిశ్చర్ అండ్ టెంపరేచర్ అఫెక్ట్ గ్రెయిన్ స్టోరేజ్ అన్నాడు. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంట ఏ దానికి? మాయిశ్చర్ అనేటువంటిది, టెంపరేచర్ అనేటువంటిది ఏంటి? బయోటిక్ ఫ్యాక్టరా? ఎత్తు తీసేయి. అబయోటిక్ ఫ్యాక్టర్ అది. ఏంటి? అబయోటిక్ ఫ్యాక్టర్. బయోటిక్ అంటే లివింగ్ ఆర్గానిజం ఉండాలి. రీజన్ ఏంటి చూడండి, ఇన్సెక్ట్స్ అండ్ రోడెంట్స్ ఆర్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అన్నాడు. రెండు తప్పు. అబయోటిక్ ఫ్యాక్టర్స్ కాదవి, బయోటిక్ ఫ్యాక్టర్స్. ఓకేనా? లివింగ్ ఆర్గానిజమ్స్ కదా ఇన్సెక్ట్స్, రోడెంట్స్. బికాస్ ఆఫ్ దట్ ఖచ్చితంగా ఏమవుతుంది మనకి? ఈ 4 తప్పు ఆప్షన్స్. ఆప్షన్స్ ఏంటివి అంటే కొత్తగా ఒకటి వచ్చింది, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. అర్థమైందా? వెరీ గుడ్ రా, సూపర్ రా. ఎస్, బోత్ ఐ అండ్ ఆర్ అనేటువంటిది రాంగ్. ట్రూ అంటున్నానా? సారీ, ఆర్ రాంగ్ లేదా ఫాల్స్. ఓకేనా? ఏదైనా కానీ. నెక్స్ట్, final question of the session. Tallness is a desirable characteristic for cereals. Tall plants produce more grains. Tallness is a desirable character for cereals. Tall plants produce more grains. Bah. సరే చూడండి, ఒకసారి మాట్లాడుతుంది దీని గురించి. టాల్నెస్ ఈజ్ ఆ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఫార్ సీరల్స్. అర్థమైందా? సీరల్స్ లో టాల్నెస్ అనేటువంటిది ఒక డిజైరబుల్ క్యారెక్టర్ అంటున్నాడు. కాదు కదా. ఆగ్రోనామిక్ క్యారెక్టర్స్ లో మనం చదువుతాం డ్వార్ఫ్నెస్ అని చదువుతాం కదా. ఏంటి? డ్వార్ఫ్నెస్. మరి చూడండి, టాల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ మోర్ గ్రెయిన్స్. టాల్ ప్లాంట్స్ అనేటువంటివి మోర్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. తప్పు కదా. టాల్ ప్లాంట్స్ కాదు కదా. సీరల్స్. ఏది? సీరల్స్ అనేటువంటి గ్రెయిన్స్ అన్నాడా? ఓకే, ఇన్ టర్మ్స్ టు రైస్ గురించి చెప్తున్నాడా? ఓకే, ఇన్ఫ్లోరెసెన్స్ టాల్ అనేటువంటిది ఉంటే అప్పుడు అవుతుంది. షార్ట్ ఉన్నంత మాత్రం చెప్పలేం కదా. డిజైరబుల్ స్టార్ట్ ఉంది కదా బాస్మతి. సో ఇది కూడా తప్పేరా. టాల్నెస్ అనేటువంటిది కాదు. ఓకేనా? డ్వార్ఫ్ గా ఉంటే మోర్ న్యూట్రిషన్స్ అనేటువంటిది తీసుకొని మోర్ గ్రెయిన్స్ అనేటువంటిది వచ్చేటువంటిది ఉంటుంది. సో ఇది కూడా తప్పు. సో ఆప్షన్ ఇది కూడా బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. ఏంటి? ఫాల్స్. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైనల్ క్వశ్చన్ ఒకటి చేద్దాం రా. ఫైనల్ క్వశ్చన్ అంతే. ఇంకా excessive use of fertilizers lead to water pollution. Reason, fertilizers are chemically produced plant nutrients. సూపర్ రా మీరు. చూడండి చెప్తున్నాను,
ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ లీడ్ టు వాటర్ పొల్యూషన్ అన్నాడు. ఎస్ ట్రూ. ఎక్సెస్ గా కనుక మనం యూజ్ చేసాము అంటే వాటర్ పొల్యూషన్ కాజ్ చేస్తాయి. తర్వాత ఫెర్టిలైజర్స్ ఆర్ కెమికల్లీ ప్రొడ్యూస్డ్ ప్లాంట్ న్యూట్రియంట్స్. ఎస్, ఫెర్టిలైజర్స్ అనేవి కెమికల్ గా ప్రొడ్యూస్ ఉంది. ఎస్, ఈ కెమికల్ గా ప్రొడ్యూస్ చేసినందువల్ల ఇవి ఎక్సెస్ గా ఉంటే గనా ఏమవుతుంది అంటే వాటర్ వచ్చినప్పుడు కొట్టుకుపోయి వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఎస్, ఇది కూడా ట్రూనే. కెమికల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి అది వర్డ్ ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ ఏ ఆప్షన్ కరెక్ట్. అర్థమైందా? ఇక్కడతో మనం ఏవైతే ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అసర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేసాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ అక్కడొకటి మనం వదిలేసింటాము. ఓకేనా, ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంటే. బట్ ఈ రోజుకి ఇది చాలు. మీరు రిమైనింగ్ మీరు సొంతంగా చేసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, బాయ్, గుడ్ నైట్.